వరుసగా 5 మ్యాచ్ల గెలుపుతో దూసుకెళ్తున్న తెలుగు టైటాన్స్కి అయితే బ్రేక్ పడింది భయ్యా. అసలేం జరిగింది అంటే రీసెంట్గా జరిగిన 2 మ్యాచ్లు అయితే తెలుగు టైటాన్స్ ఓడిపోవడం జరిగింది. బెంగాల్ వారియర్స్ పైన మరియు యుముంబా పైన తెలుగు టైటాన్స్ అయితే ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఓడిన తర్వాత కూడా పాయింట్ టేబుల్లో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలుగు టైటాన్స్కి 15 మ్యాచ్ల్లో 8 గెలుపులు, 7 ఓటములతో 16 పాయింట్స్ ఉన్నాయి. ఇదే స్కోరుతో బెంగళూరు బుల్స్, హర్యానా స్టీలర్స్, యుముంబా కూడా ఉన్నాయి. అంటే మధ్య టేబుల్లో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ కీ పాయింట్ టాప్ 2 స్థానాలు పుణేరి పల్టన్ 26 పాయింట్లు మరియు దబాంగ్ ఢిల్లీ 24 పాయింట్లు ఇప్పటికే పక్కా చేసుకున్నాయి. అయితే 3వ నుంచి 8వ స్థానం వరకు ఏ జట్టుకైనా అవకాశం ఉంది. ఈ 2 ఓటముల తర్వాత కూడా తెలుగు టైటాన్స్కి ప్లేఆఫ్ ఛాన్స్లు ఇంకా బలంగానే ఉన్నాయి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12లో ఇప్పటి వరకు 16 పాయింట్లతో ఉన్నవారు టాప్ 4లో ఉంటారు. తదుపరి మ్యాచ్లు తెలుగు టైటాన్స్కి ఇంకా 3 కీలక మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 18న పుణేరి పల్టన్తో మరియు అక్టోబర్ 19న గుజరాత్ టైటాన్స్తో అండ్ లాస్ట్ మ్యాచ్ హర్యానా స్టీలర్స్తో ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవాలి. 3 గెలిస్తే మాత్రం టాప్ 4లో స్థిరమవుతారు. వారు రైడర్లు మరియు డిఫెండర్లు ఫామ్ మళ్లీ రివైవ్ అయితే తెలుగు టైటాన్స్ రాసుకోగలిగే చరిత్ర వేరే. ఇంత గట్టి పోటీలో ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్లా ఉంటుంది. చూడాలి ఇక టైటాన్స్ చివరి దశలో తమ గేమ్ ఎలా మార్చుకుంటారో. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? తెలుగు టైటాన్స్ ప్లేఆఫ్స్లోకి చేరతారా? కామెంట్లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు పీకేఎల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.